చైతన్య చైతన్య మహాప్రభు ముస్లిం గవర్నర్కు దయచేసిన మాట ఉంది. Chaitanya Mahaprabhu has come to grace every living being of this world. He has graced animals and wild animals in the forest, Jharkhand forest. తర్వాత he has graced Muslims, he has graced Hindus, he has graced devotees, non-devotees also. Chaitanya Mahaprabhu only Vaishnava Vidyeshalanu ఆయన దయచేయలేదు. He has not graced those who hate Vaishnavism. మిగతా అన్ని ignorant people, foolish people, animalistic people, all living beings have been graced by Chaitanya Mahaprabhu. So he advises everyone to utter divine name. Divine name is the shelter for everyone. భక్తి ఠాకూర్ అందరూ చెప్పారు, నామ్ బినా కిచ్ నాహి కార్చే ఉద్భవను అది. ఈ చతుర్దశ బ్రహ్మాండంలో అన్నింటికి సారము హరినామం. హరినామం వలన అందరూ మేలు కలుగుతుంది, అందరూ భగవత్ సాన్నిధ్యం పొందగలుగుతారు. సో చైతన్య మహాప్రభు ఆల్సో హ్యాస్ డిక్లేర్డ్ పృథ్వీ త్యాజ్యత నగరాద్ గ్రామ్ సర్వత్ర ప్రచార హోయే మూలనాం. చైతన్య మహాప్రభు ప్రపంచం అంతా చుట్టుముట్టి తిరగలేదు మన హిస్టరీలో. కానీ ఆయన చెప్తారేమనగా, నా భక్తుల సాన్నిధ్యం వలన ప్రపంచంలో ఉన్న అన్ని గ్రామంలో నగరంలో నామం ప్రచురింపబడుతుంది. సో హిజ్ నేమ్ ఈస్ యూనివర్సల్. వైకుంఠంలో, భూలోకంలో, స్వర్గంలో, చివరికి నరకంలో కూడా భక్తులు వెళ్తే నరకునికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ముక్తి పొందినారు హరినామని. చైతన్య మహాప్రభు హరినామానికి అంత ప్రాధాన్యం ఇచ్చారు. నామ సంకీర్తనం సర్వ పాపనాశనం. చైతన్య మహాప్రభు వచ్చే ముందు నామ సంకీర్తన మాట ఉండేది, నామ కీర్తన. చైతన్య మహాప్రభు వచ్చిన తర్వాత నామ సంకీర్తన అనే మాట ఇచ్చేశారు, ఇంపార్టెన్స్ ఇచ్చారు. పిల్లలకు చెప్పినప్పుడు సంకీర్తనం, శ్రవణం, కీర్తనం. చైతన్య మహాప్రభు మాత్రం సంకీర్తనం, కీర్తన మాత్రం చెప్పలేదు, సంకీర్తనం. సమ్యక్ మిళిత భూమిలిత కీర్తనం తత్ సంకీర్తనం. అందరూ కలిసి చేయాలి. అందరూ కలిసి చేసినప్పుడు దాంట్లో ఆ రసం, అమృత రసం పానం చేయగలుగుతారు. చౌకతామృతం తప్త జీవనం కవివిరితం కల్మశాపం శ్రవణమంగళం శ్రీమదాత్తం విగుడంతే భూరిదాజన. గోపికలు చెప్తారు, నామ సంకీర్తన, హరినామ సంకీర్తన, నామం భగవత్ కథామృతం. దీనిని పంచిపెట్టే వాళ్ళు అత్యంత ఉదార చిత్తులు. వాళ్ళకంటే గొప్ప దాతలు లేరు. ఈ చైతన్య మహాప్రభు అందరూ హరినామ సంకీర్తన, నామరూప గుణ లీలాదిలోనూ తన లీల మాధ్యమంలో పంచిపెట్టారు. నామ యొక్క మహిమ శిక్షాష్టకంలో చెప్పారు. నామానికి 7 ఇవన్నీ ప్రశస్తులు ఉన్నాయి. చేతుదర్పణ మార్జనం, భౌమహాదవా నిరాపణం, శ్రేయస్కర చంద్రికా వితరణం, విద్యావధు జీవనం, ఆనందాంబుధివర్ధనం, ప్రచోదం పూర్ణామృత సర్ణం, సురాత్మస్నపనం, పరం విద్య శ్రీకృష్ణ సంకీర్తనం. 7 ప్రశస్తులు ఉన్నాయి. ఇటువంటి నామాన్ని
అందరూ పంచిపెట్టారు. నామ సంకీర్తన మాధ్యమంలో అందరూ కృష్ణ దర్శనం పొందే విధంగా దయచేశారు. నామ శిక్షాష్టకంలో నామ సంకీర్తన చేయటానికి నామ సంకీర్తన ఒక మహిమ, నామ సంకీర్తన చేయవలసిన అవసరం, నామ సంకీర్తన చేయటానికి యోగ్యత, నామ సంకీర్తన చేసిన తర్వాత సిద్ధి, నామ సంకీర్తన చేసే వాళ్ళ మనోభావము, నామ సంకీర్తన చేసిన తర్వాత కృష్ణ దర్శన కొరకు వ్యాకులత, ఇవన్నీ ఉద్ధరించారు. ప్రపంచంలో మనుషులు సంసారంలో బాధపడిన తర్వాత ముక్తి కొరకు ప్రయత్నిస్తారు. ముక్తి జ్ఞాన మార్గం వలన ముక్తి దొరుకుతుంది. జ్ఞానాశ్రవ ముక్తి, ముక్తి యజ్ఞాత పుణ్యత, శ్రేయం సాధన శాస్త్ర హరిభక్తి సుదుర్లభ. కానీ ముక్తిలో ఆనందం లేదు, శాంతి ఉంటుంది. ఆనందం కావాల్సినట్లయితే హరిభక్తి కావాలా, హరి కృప కావాలా. నా జ్ఞానం వలన వైరాగ్యం వరకు కలుగుతుంది. వైరాగ్యం అంతా విగత రాగహీనత, అనురాగము భగవంతుని పట్ల ఉండాలి. ప్రపంచం పట్ల రాగహీనత అనగా వైరాగ్యం. ప్రపంచంలో ఆసక్తి ఉంటే భగవంతుని ఆసక్తి ఉండద్దు. రెండు పరస్పర విరుద్ధంగా. ప్రపంచం భగవంతునిది అని అనుకుంటే ప్రపంచంలో ఉన్న వస్తువులను భగవంతుని సేవకులకు వినియోగించాలి. అప్పుడు ప్రసాదం, ప్రసాదాన్ని ఆస్వాదించే అవసరం కలుగుతుంది. తన భోగం కొరకు ఎప్పుడు ప్రయత్నిస్తారో అప్పుడు బంధనం జీవునికి కలుగుతుంది, పునర్జన్మ పునర్మరణం. కానీ ప్రపంచంలో ఉన్న వస్తువులను భగవంతుని ప్రేమతో అర్పిస్తే అది ప్రసాదమైంది. ఉద్ధవుడు శ్రీకృష్ణుని ప్రియతముడు, ప్రియపాత్రుడు. శ్రీకృష్ణుడు వెళ్తూ వెళ్తూ ఉద్ధవునికి అనుగ్రహించారు. ఉద్ధవ గీత అయినగా ఉద్ధవుడు చాలా బాధపడుతున్నాడు. శ్రీకృష్ణుడు పెడతాడు. శ్రీకృష్ణుడు అడుగుతాను, నా మాయ వరకు బాధపడుతున్నావా? ప్రభు, నీ మాయ వల్ల నాకు బాధ లేదు, బాధ అంతా నీ విరహం వలన. నీ దర్శన కలగకుండా ఉంటే అదే బాధ. నీ మాయ జయించేది సాధారణ మాట. ప్రపంచంలో భగవద్ మాయ వలన దేవులు జన్మధర్మంతా బాధపడతారు. ఆ మాయ జయించేది ఉద్ధవుడు చెప్తాడు, తయోభుక్త సుగంధవాసోలంకార చర్చిత ఉచ్చిష్ట భోజన దాసతో మాయం జయమహి. నీ యొక్క ఉచ్చిష్ట భోజి, నీ యొక్క అర్పితమైన మాల, వసన, గంధ, అలంకార, ఇవన్నీ వాడి నీ మాయాన్ని మనం జయిస్తాము. నీ మాయ వల్ల నాకు బాధ లేదు, భయం వల్ల భయం లేదు. కానీ బాధ అన్నీ కలిగింది నీ యొక్క విరహ భావన వలన. నీ యొక్క విరహం దర్శన కలగదు, అదే మనకు బాధ. జన్మధర్మంతా నీ సాన్నిధ్యం కలగాలి. చైతన్య మహాప్రభు అందరికి ఉపదేశించారు హరినామ సాధన. హరినామం చేయాలి, చేపించాలి, ఇది ప్రధానం. హరినామం చేయిస్తే మాత్రం చాలదు. అందరూ ఎవరిపైన మీకు ఆసక్తి ఉందో వాళ్ళకందరూ హరినామం నేర్పించాలి. యంగర్ జనరేషన్ షుడ్ బి టాట్ హరినామం.
మనుషులు భజన చెయ్యరు, ఎవరో ఒకరిద్దరు చేస్తారు. వాళ్ళు కూడా తన పిల్లలకు నేర్పించట్లేదు. యంగర్ జనరేషన్ ఏమవుతుంది? సో దే ఆర్ ది టార్చ్ బేరర్ ఫర్ ది సొసైటీ. వాళ్ళకు మంచి స్థితి కలగకపోతే మీరు పరోపకారం ఏం చేస్తారు? పరోపకార పుణ్య పాప పరిపీడనం. పరోపకారం అనగా ఇతను బుద్ధి ఉద్ధరించారు. भारत भूमि तहेल मनुष्य జన్మ సార్థక కరికర పరోపకారం. భారతంలో జన్మించిన వాళ్ళకు జన్మ సార్థక చేసే విధానం చెప్పారు. తర్వాత పరోపకారం చేయాలన్నారు. పరోపకారం అనగా పరోపకారం అన్ని సాధారణ మనుషులు అనుకుంటారు, డబ్బు ఇస్తే, విద్య, ధనము, అవకాశము, నౌకరీ ఇవన్నీ ఇస్తే పరోపకారం అంటారు. పరోపకారం అయితే పరోపకారం కాదు, ఇది సాధారణ ఉపకారం. పరోపకారం శ్రేష్టోపకారం. శ్రేష్టోపకారం హరిభజన. హరిభజన నేర్పించాలి. మీరు నౌకరిస్తే ఒక జన్మ వస్తుందా లేదా మధ్యంలో కూడా నష్టమైపోవచ్చు. కానీ హరిభజన నేర్పిస్తే జన్మాంతరం కొరకు మేలు కలుగుతుంది. జన్మాంతరం కొరకే మేలు చైతన్యం ఇచ్చారు. దానినే అందరూ పంచిపెట్టాలన్నారు. అదే హరినామ సంకీర్తన మాధ్యమంలో జరుగుతుంది. నామ సంకీర్తన ధ్వని చెవులో పడితే జీవుడు మేల్కొంటాడు. అది కాకుండా ప్రాపంచిక ఆసక్తిలో మునిగిపోతే ప్రపంచంలో ఏం దొరికితే కూడా అది శాంతి ఉండదు, ఆనందం ఉండదు, మేలు కలగదు. దీని నుంచి బతకాలనగా నామ సంకీర్తన కావాలి. నగర కీర్తన చేయాలి. నామ సంకీర్తనంలో భగవంతుని సేవ చేయాలి. ఆహార శుద్ధి కావాలి. అన్ని భక్తి అంగాలు అనుసరిస్తూ శరణాగతితో జీవితాన్ని అందరి మేలు కొరకు వినియోగించాలి. అందులో ప్రపంచంలో ఉన్న వస్తువులను నష్టం చేయకుండా యుక్త వైరాగ్యంతో వినియోగించాలి. అందరి మేలు కొరకు వినియోగించాలి. దాంట్లోనే అందరూ సుఖపడతారు. విశేషంగా ఇవాళ చైతన్య మహాప్రభు ఒక నామ సంకీర్తన. చైతన్య మహాప్రభు విధర్మీయులు కూడా నామ సంకీర్తన బోధించారు. నామ సంకీర్తన ఏదో ఒక జాతి కాదు, అది హిందువులకు మాత్రం కాదు, అన్ని జీవ జంతువులు కూడా. చైతన్య మహాప్రభు అనుగ్రహించినప్పుడు జార్ఖండ్ వనపతంలో ఉన్న ప్రాణి పక్షులు కూడా హరినామ సంకీర్తన చేశాయి. ఇది చైతన్య మహాప్రభు ఉదారత. మనుషులు ప్రాణి పక్షులు కూడా చేసినప్పుడు మనుషులు ఎందుకు చేయవద్దు? దీంట్లో ఆనందం ఉన్నది. పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. శ్రీకృష్ణ సంకీర్తనంలో శిక్షాష్టకం డైలీ మనం చదువుతాం. దానికి అర్థం సహితంగానే ఆలోచించాలి. చిత్తదర్పణ మార్జనం. చిత్త అనే అర్థాన్ని మార్జనం చేస్తుంది. ప్రతిసారి హరినామం చేస్తే చిత్త దర్పణం ఉజ్వలమైపోతుంది. పరమార్థ తత్వాలు గోచరిస్తాయి. గోచరించేది మాత్రం కాదు, అనుభవానికి వస్తాయి. చిత్తదర్పణ మార్గం బహుమహాదవాగ నిర్వాపణం. ప్రపంచంలో ఆదిభౌతిక, ఆధ్యాత్మిక, ఆధ్యాత్మిక తాపాలు మనకు ఎల్లప్పుడూ దహించి వేస్తాయి, కాల్చి వేస్తాయి. దీనిని నివారించాలనగా నీళ్లు
పనికిరాదు, కెమికల్స్ పనికిరావు. మహాదవాగ్ని. అరణ్యంలో చెట్టు చెట్టు ఘర్షణంతో అగ్ని ప్రజ్వలిస్తుంది. అరణ్యానికి వెళ్ళి ఎవరు, అటవీకి వెళ్ళి ఎవరు మంట పెట్టరు. మంట స్వయంగా లేస్తుంది, అడవిని కాల్స్తుంది, కాల్చి బూడిద చేస్తుంది. అన్ని బూడిదైనగా ఆరిపోతుంది. కానీ మహాదవాగ్ని ప్రపంచంలో మన ఈ కారు శిక్షలో బాధపడుతున్నాము, దీన్ని దవాగ్ని అన్నారు. అటవిలో ఉన్నది దవాగ్ని, మన జీవితంలో వచ్చేది మహాదవాగ్ని. ఎందుకు మహాదవాగ్ని? ఎందుకు? అటవీలో ఉన్న అగ్నిని కాల్చివేసి, అటవీని కాల్చివేసి నివారింపబడుతుంది, స్వయంగా ఆరిపోతుంది. ఇంకా కాల్చడానికి ఏం లేదు కదా. కానీ మన జీవితంలో ఉన్న అగ్ని ఈ జీవితాన్ని కాల్చి మళ్ళీ ఇంకొక జీవితానికి పోతుంది. ప్రతి ఒక్క జీవితంలో అది జీవనాన్ని కాల్చివేస్తుంది. అందులో మహాదవాగ్ని. ఈ మహాదవాగ్ని నివారించాలనగా హరినామ సంకీర్తన అనే వర్ష కావాల. ఇటువంటి హరినామ సంకీర్తన వర్ష వలననే మహాదవాగ్ని నివారింపబడుతుంది. దీనిని అనుసరిస్తే మనిషి అన్ని దుఃఖ దారిద్ర్యం నుంచి బయటపడతాడు. ఇది అందరికీ అవసరమే. ఎవరైతే హరినామ సంకీర్తన చేస్తారో వాళ్ళైతే దుఃఖ దారిద్ర్యం నుంచి బయటపడతారు మాత్రం కాదు, ప్రపంచంలో దీన్ని వినే వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరూ సుఖపడతారు. వాళ్ళ బాధ తొలగిపోతుంది. చైతన్య మహాప్రభు అనంతకాలం కొరకు అందరిను అనుకరించాడు. చైతన్య మహాప్రభు కలియుగంలో వచ్చాడు, మనకి కలియుగం కొరకు మాత్రం కాదు. చైతన్య మహాప్రభు అన్ని యుగానికి సంబంధించినాడు. ప్రతి యుగంలో చైతన్య మహాప్రభు యొక్క దర్శనం భక్తులు పొందారు. ప్రహ్లాదుడు కూడా చైతన్య మహాప్రభు పొగడాడు, నారదుడు పొగడారు, బ్రహ్మాదేవుడు పొగడారు, శివుడు పొగడారు, శివశివ నారదుడు బ్రహ్మాదిక్. చైతన్య మహాప్రభు అనుగ్రహం కొరకు మనం ప్రయత్నించాలి. అది దొరికితే ఇంకా ప్రపంచంలో ఇంకేం అవసరం లేదు. గౌరచంద్రుని అనుగ్రహం దొరకకపోతే మన జీవితంలో ప్రధానమైన పరమార్థాన్ని కోల్పోతాం. చైతన్య మహాప్రభు అనుగ్రహం కలిగే మాదిరి సాధు సంగతం చేయాలి. చైతన్య మహాప్రభు పట్ల అనుగ్రహం, అనుకంప, ప్రేమ ఉన్న వాళ్ళతో సంగతం చేయాలి. అందులో సాధు సంఘ శాస్త్రిక చైతన్య చరిత్రలో చెప్పింది. ఇవాళ మనం విన్నాము, చైతన్య మహాప్రభు అందరూ అనుగ్రహం చేసి హరినామ సంకీర్తనం ఉపదేశించారు. చాందకాజీ కూడా ఉపదేశించారు. చాందకాజీ బాధపడుతుంటే చాందకాజీ మూర్ఖత్వంతో నామ సంకీర్తనాన్ని ప్రతిఘటించాడు. కానీ చైతన్య మహాప్రభు తర్వాత అక్కడు వెళ్ళి చాందకాజీతో మాట్లాడారు. చాందకాజీ చెప్పారు, గౌరహరి నీ దగ్గర చెప్తున్నాను, నీతో గ్రామ సంబంధంలో నేను మామ నీకు. చాందకాజీ అన్నాక కంసమామ అవుతాడు. కానీ ఒక్క మాట చెప్తాను, అందరూ అవసరం లేదు. చైతన్య చెప్పారు, అందరూ ఇద్దరు చెప్పండి, ఏం కాదు.
ఏ రోజు నీ మృదంగాన్ని పడగొట్టి నేను ఉత్పాతం చేశానా, ఆ రోజు రాత్రి ఒక భయంకరమైన ఆకృతి నా ఛాతీ పైన ఉంచి కూర్చుంది. చెప్పింది, కనుకది నీవు ఈ రోజు నా భక్తులను పీడించావు, అల్పంగా పీడించావు కాబట్టి నేను వదులుతాను. జాస్తి పీడిస్తే మృదంగా పడగొట్టే మరి నీ ఛాతీని పడగొడతాను, జాగ్రత్తగా ఉండు. ఆ రోజు నుంచి నేను హరినామ సంకీర్తన ప్రతిఘటన బంద్ చేశాను. ఇప్పుడు నేను ఏమి చేయను. మాత్రం కాదు, నా వంశస్థులు ఎవరు హరినామ సంకీర్తనాన్ని బంద్ చేయరు, వాళ్లకు తల్లాకిస్తాను. ఇటువంటి చైతన్య మహాప్రభు దగ్గర వేడుకున్నాడు. చైతన్య అనుగ్రహంతో హరినామ సంకీర్తన చేయటానికి ఆదేశించారు. మీరు చూడండి, ఆయన మ్లేచ్ఛ జాతిలు జన్మించి కూడా హరినామ సంకీర్తన పట్ల చైతన్య మహాప్రభు అనుగ్రహం పొందాడు. మన భారతంలో సనాతన ధర్మంలో పుట్టి పెరిగి కూడా హరినామ సంకీర్తన చేయకపోతే మన విలువ ఏముంటుంది? చైతన్య మహాప్రభు అనుగ్రహం అనుసరించి నామ సంకీర్తన, హరినామ సేవ, భగవత్ సేవ, సాధు సాంగత్యము, పరోపకారము, యుక్తవైరాగ్యము ఇవన్నీ అవలంబించి భక్తి మార్గంలో ముందు సాగాలి. హరే కృష్ణ. His Holiness Bhakti Swarup Narayan Maharaj ki Jai. Hare Krishna.